అమ్మా. అమ్మా, ఈ లేపనాన్ని నీ తలకి నేను రాయినా? అలాగే కుమారా. అమ్మా, నువ్వు నీ తలని నా ఒళ్ళో పెట్టుకోమ్మా. అమ్మా, అసలు నీకు తలనొప్పి ఎందుకొచ్చిందమ్మా? ఎందుకంటే నా కుమారుడు తన తల్లి దగ్గరే తన సమస్యల్ని దాచిపెడుతున్నాడు. అది తెలుసుకున్నాక నాకు ఎంతో బాధ కలిగింది. కుమార మారుతి, తల్లిని బాధలో చూసి నీకు కూడా బాధ కలిగింది కదా? అవునమ్మా. నా బాధ గురించి అన్నిటికంటే ముందు నీకు ఎందుకు చెప్పలేదని నీకు బాధ కలిగి ఉండొచ్చు. అవునమ్మా, బాధ కలిగింది. నువ్వు నాకు ముందుగానే నీ బాధ గురించి చెప్పుంటే నీ సమస్యని పరిష్కరించడానికి నేను తప్పకుండా సహాయం చేసేవాణ్ణి కదమ్మా. సరిగ్గా అలాగే నా ప్రియపుత్రుడు తన సమస్య గురించి తన తల్లికి చెప్తే తల్లి కూడా తన సమస్యకి పరిష్కారం వెతుకుతుంది కదా. అమ్మా, నా తోకే నాకు సమస్య అమ్మా. అసలు ఇది నా మాటే వినడం లేదు. ఓ, అదన్నమాట. ఇదా నీ సమస్య? కానీ ఇది నరవానరుల సమస్యగా. ఈ విషయం గురించి నువ్వు మీ నాన్నగారితో మాట్లాడాలి. నాన్నగారితో మాట్లాడాలా? అవును, నువ్వు మీ నాన్నగారికి నీ సమస్య గురించి వివరిస్తే తప్పకుండా ఆయన పరిష్కారం చేస్తారు. ఒక తండ్రి తన సంతానానికి తండ్రి కావడంతో పాటు సంతానానికి మిత్రులు కూడా అవుతారు. నీ మాటని వారు తప్పకుండా అర్థం చేసుకుంటారు. నాన్నగారు కూడా నాకు మిత్రులవుతారా? అంజన మారుతికి ఎంతో సరళంగా వివరించింది. మాతాపితలే మొదటి గురువులు, మార్గదర్శకులు, రక్షకులు, శ్రేయోభిలాషులు. అన్నిటికంటే ప్రప్రథమంగా తమ సంతానానికి స్నేహితులు వారే. మాతాపితలే తమ పిల్లలకు సరైన మార్గదర్శనమిచ్చి ఎటువంటి విపత్తు నుండైనా కాపాడుతారు. అందుకనే తమ మాతాపితల నుండి ఏ బాలకులైనా ఎట్టి పరిస్థితుల్లోనూ దేనిని దాచిపెట్టకూడదు. మరైతే మారుతి కూడా కేసరికి తన సమస్య గురించి చెప్పాడా? నిస్సందేహంగా.
నాన్నగారి తోక ఎంత శక్తివంతమైనది, వారు చెప్పిన మాట కూడా వింటోంది. కానీ నా తోక తమరి భుజాలు అలాగే తోక రెండింటిలో ఏది శక్తివంతమైందో చెప్పడం దాదాపుగా అసాధ్యం. వానరుడి తోకలో బలం లేకపోతే, శక్తి లేకపోతే అతడు వానరుడెలా అవుతాడు? అవును మహారాజా. సేవక, కాస్త చక్కగా సేవ చెయ్యి. వానరయోధుడికి తన తోకే కదా గౌరవం. ఏమైంది కుమారా? నువ్వు కూడా నీ తోకకు సేవ చేయించుకోవాలా? లేదు నాన్నగారు, నేనన్నిటికంటే ముందుగా మీకొక విషయం చెప్పాలి. ఒక సమస్య ఉంది. ఇలా రా కుమారా. సమస్య అది నా పుత్రుడికా? త్వరగా చెప్పు కుమారా. అది నాన్నగారు, అందరి తోకలు తమ తమ స్వాముల మాటలు వింటున్నాయి. కాని మారుతి తోక మారుతి ఆజ్ఞను శిరసా వహించడం లేదు. ఎందుకలా నాన్నగారు? నీ సమస్య అయితే ఎంతో గంభీరమైంది కుమారా. సరే, నాకు విషయం చెప్పు. నువ్వు నీ తోకతో అసలు మిత్రుడిలాగా వ్యవహరిస్తున్నావా లేదా నీ మిగతా మిత్రులతో వ్యవహరించినట్లు? మిత్రుడిలాగానా? మిత్రుడంటే స్నేహితుడు. స్నేహితుడు ఎవరవుతారంటే నీ బాధలు కష్టాలలో తోడుగా ఉంటారు. చిన్న పెద్ద ప్రతి విషయాన్ని పంచుకుంటారు. ఇంకా ఎప్పుడూ తోడుగా ఉంటానని ప్రమాణం చేసుకుంటారు. కానీ నాన్నగారు, తోక మనకి స్నేహితుల్లా ఎలా మారుతుంది? స్నేహితులెప్పుడూ సుఖదుఖాల్లో తోడుగా ఉంటారు కదా. మరి తోక తోడుగా ఎలా ఉంటుంది నాన్నగారు? అవును కుమారా, వానరుడి తోక కూడా మిగతా మిత్రుల్లాగే ఉంటుంది. సుఖదుఖాలలో తన స్వామికి తోడుగా ఉంటుంది. మన తోకే మనకు గౌరవమవుతుంది. అది యుద్ధంలో ప్రతి క్షణం మనకు తోడుగా ఉంటుంది. ఒకసారి కవచంగా మారి, మరోసారి అస్త్రశస్త్రంగా మారి, సమస్యల్లో కూడా సుఖానికి మార్గాన్ని వెతికి పెడుతుంది. అలా ఉంటుంది మన తోక. ఇప్పుడు చెప్పు, మనకన్నిటికంటే మంచి స్నేహితుడయింది కదా?
అందుకనే అంటారు, తోక ఎంత శక్తివంతమైనదో వానరుడు అంత శక్తివంతమైనవాడు. అందుకనే మన తోకను స్నేహితుడిగా మార్చుకోవడం ఎంతో అవసరము. అన్నట్టు నాన్నగారు, తోకని మనం స్నేహితులుగా మార్చుకోవడానికి ఏం చేయాలి? కుమారా, ఎవరినైనా మిత్రులుగా చేసుకోవడానికి వారిని గౌరవించడం అనేది చాలా. గౌరవమిస్తే గౌరవం లభిస్తుంది. నువ్వు నీ తోకను ఎంతో ప్రేమగా ఒప్పించాలి. నీకు స్నేహితుడైతే అప్పుడే కదా నీ మాట వింటుంది. నేను నీతో యోగ్యుడిలా సరళమైన మిత్రుల్లా ప్రవర్తించి ఉండాల్సింది, కానీ నేను నీకు స్వామిలాగా ఆదేశాలిస్తూ వచ్చాను. నువ్వు నన్ను క్షమిస్తావు కదా? చెప్పు, నన్ను క్షమిస్తావు కదా? క్షమిస్తావా లేదా? ఇప్పుడు నేను నా బోలా శంకరుడికి పుష్పాలని ఎలా సమర్పించాలి? అద్భుతం! నిజంగా నాకు సహాయం చేసినందుకు నీకు ధన్యవాదాలు.
నువ్వు ఈ మారుతికి మిత్రుడు అవుతావా? సుఖదుఖాల్లో మారుతికి తోడుగా ఉంటావా? యుద్ధంలో ఒకసారి కవచంలా, ఒకసారి అస్త్రంగా మారి ప్రతి క్షణం మారుతికి తోడుగా ఉంటావా? అయితే ఇవాల్టి నుంచి మనిద్దరం స్నేహితులమయ్యాం. మరి ఈ మారుతి మిత్రుడికి ఏ పేరు పెడదాం? పేరు 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 నాన్నగారు అన్నారు, తోక వానరులకి గౌరవం అని. అందుకని నీ పేరేంటంటే గౌరవి. సకా వానరరాజు కేసరి చెప్పిన ఆలోచన పనిచేయటం మొదలుపెట్టింది. సమస్యకు సమాధానమైతే ఖచ్చితంగా లభిస్తుంది. కాని ఎప్పుడంటే తండ్రి కొడుకులు ఇరువురు మిత్రులయ్యి కలిసి సమాధానాన్ని వెతికితే. నిస్సందేహంగా అలిగిన తోకను ఒప్పించిన వెంటనే అన్నిటికంటే ముందు మారుతి ఆ సమాచారాన్ని అందరికంటే ప్రాణ స్నేహితుడికి చెప్పాలని నిర్ణయించుకుంటాడు. అది కూడా అద్భుతమైన ప్రత్యేకమైన పద్ధతిలో. హే హే, మారుతికి తన తోకకి స్నేహం కుదిరింది 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 కుదిరింది. నేనిప్పుడు అందరికీ చెప్తాను. అందరికంటే ముందుగా ఈ విషయాన్ని నాన్నగారికి చెప్తాను. పత్రాన్ని నేను ఇక్కడే కదా పెట్టాను. ఏమైంది? సహాయానికి ధన్యవాదములు.